వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఆ దేవుడు మన వాళ్ళందరినీ గత రాత్రి కాలం అంతా ఆయన సంధిలో మన వాళ్ళందరినీ భద్రపరుచుకొని మరొక శ్రేష్టమైన దినములోకి మన వాళ్ళందరినీ ప్రవేశింపజేసిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఉపవాస ప్రార్థనలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరు వాసన దీవించి ఆశించి కాపాడగలరని ఆ దేవుని ప్రార్థిద్దాం. అలాగే ఈరోజు దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన దేవుని వాగ్దానం 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. ఆయన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ, ఆయన విశ్వసించిన ప్రతి ఒక్క వాళ్ళు సంతోష సమాధానంతో ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా ఆ దేవుడే చూసుకుంటాడు. కాబట్టి వారు ఎప్పుడు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డలు ఆయన మీద నమ్మకం ఉంచి నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును. కాబట్టి వాళ్ళు ఎవరైతే దేవునిపై విశ్వాసం ఉంచి, ఎవరైతే దేవునిపై నమ్మకం ఉంచి ఆయనపై ఆనుకున్న ప్రతి ఒక్క బిడ్డ సంతోష సమాధానంతో ఉంటాడని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు. కాబట్టి మనకి నమ్మదగిన దేవుడు, మన దేవుడిలాగా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఎవరూ లేరు. కాబట్టి మనం ఆ దేవుడిని నమ్ముకుంటే నిన్ను ఆశ్రయించి వారందరూ సంశోధించదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వనితో ఉండదు. ఆ కుటుంబంలో ఎప్పుడు సంతోష సమాధానాలతో ఉంటారు. వారికి ఏ లోటు ఉండదు, ఏ కొదువ ఉండదు. ఏదొచ్చినా దేవుడు సమస్తం వారికి సకాలంలో వారికి ఏర్పరచుకుంటూ ఉంటాడు. నీ కృపను బట్టి నన్ను రక్షించును, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. ఎప్పుడైనా కానీ దేవునికి మనం నమ్మకంగా విశ్వాసంగా ఆయన్ని ప్రార్థించి ఆయన్ని మనం ఏమైతే అడుగుతామో, ఏమైతే అడిగి మనం పొందుకున్నామని విశ్వసిస్తే తప్పక అవి నెరవేరుతాయని దేవుడిని మనం నమ్ముదాం. అలాగనే ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కూర్చుందును. ఉదయకాలంలో ప్రార్థన చేస్తే అదే దేవునికి గొప్ప వరం. మనకి దేవుడు ఉదయకాలంలో లేచి ఫస్ట్ దేవుడిని ప్రార్థిస్తే మనకు ఉదయకాలం సాయంకాలం సన్నిధిలో మనల్ని భద్రపరుచుకుంటాడు. మనకి ఏం కావాలో అవి నెరవేరుస్తాడు. మన ప్రయాణాలలో కానీ, మన పనులలో కానీ, మనం ప్రతి పనులలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ కాపాడుతాడు. ఉదయకాల ప్రార్థనలో చాలా గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదవు. మీరు ఒంటరిగా ఉన్నా కూడా మీరు బాధపడే అవసరం లేదు. మీరు దేవుడిని నమ్ముకొని దేవుడు నా ఎంబడి ఉన్నాడు. మీరు ఎక్కడికి పోయినా, ఎక్కడున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడ్డ దేవుడిని ఎంబడే ఉంటాడు. కాబట్టి దేవుడిని మీరు ప్రార్థించండి, దేవుడిని అడగండి. ప్రతి విషయంలో కూడా దేవుడు